హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో బిగినింగ్‌లో కెరీర్ స్టార్టింగ్‌లో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది. అందరూ గూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఈ జాబ్స్‌కొచ్చేసి తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ గూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం దీనికి సంబంధించినవి. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, అలాగే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎనీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలి, సాఫ్ట్‌వేర్ జాబ్స్ అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 3 ఫిబ్రవరి రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 3 ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు 10:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ చూడండి విప్రో గేట్ నంబర్ 3 గోపన్పల్లి, ఉస్మాన్ నగర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గోపన్పల్లి అనే ఏరియాలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో మీకు హెచ్ఆర్ నేమ్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ అయితే ఏదైతే మెన్షన్ చేశారో కాంటాక్ట్ పర్సన్ నేము, ఈ నేమ్ అక్కడ మీరు చెప్పాలి. షాషా వలి అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నేమ్ మెన్షన్ చేస్తే మీకు లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి 100 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఫస్టొచ్చి, ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, మీరు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, లోపలికి పంపిస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీరు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. 100 మెంబర్స్ ఫిల్ అయిపోయారంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీ ఉన్నప్పుడు రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి, మీరు వీలైనంత త్వరగా లొకేషన్‌కి వెళ్ళండి. ఓకే. ఇక్కడ మనకి రోల్ చూసుకుంటే సర్వీస్ డెస్క్ అనలిస్ట్ L1 అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో, ఆ పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. టెక్నికల్ సపోర్ట్ అనమాట. మీ వర్క్ చేసేది ఏముంటుంది అంటే అక్కడ ఏవైతే సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారో వాటిలో ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి 0-1 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి సాలరీ వచ్చేసి 2.5 లాక్స్ నుంచి 3.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌కి వచ్చేసి 2.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని 3.5 లాక్స్ వరకి సాలరీ ఇవ్వచ్చు. మనకిక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ ఏమో వీక్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు ఆప్షన్ ఇక్కడ. మీకు డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నైట్ షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయగలను అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి మీరు సపోర్ట్ ఛానెల్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! మీరు ఏవైతే కస్టమర్‌కి సంబంధించిన క్వైరీస్ ఉంటాయో అవి కాల్స్ లేదా చాట్స్ ఇంకా ఈమెయిల్స్ ద్వారా రిజాల్వ్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9.5 అవర్స్ పర్ డే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 2 డేస్ పాటు వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీకు వర్కింగ్ అవర్స్ కొంచెం ఎక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది. జనరల్‌గా 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 9.5 అవర్స్ ఇచ్చారు కాబట్టి 2 డేస్ పాటు వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుంటే వన్ వే క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే టైమ్ విండో వచ్చేసి మనకి 7 పీఎం నుంచి 7 ఏఎం వరకి. అంటే నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తారో ఆ క్యాండిడేట్స్‌కి 9 పీఎం నుంచి 7 పీఎం నుంచి 7 ఏఎం వరకి వర్కింగ్ అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి కంపెనీ నుంచి 30 కిలోమీటర్స్ లోపు ఉంటే మాత్రమే మీకు క్యాబ్ ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉంటుంది. 30 కిలోమీటర్స్ కంటే దూరంగా ఉన్నారంటే మీరు ఓన్ వెహికల్‌లో రావాల్సి ఉంటుంది. సో, 30 కిలోమీటర్స్ లోపు ఉండడానికైతే ట్రై చేయండి హాస్టల్‌లో.
ఎవరైతే బ్యాచిలర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు. మీకొచ్చేసి క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనం గ్రాడ్యుయేషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అందరూ కూడా. మీకుండాల్సిన స్కిల్స్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే వర్బల్ ఇంకా రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ ఏవైతే సిస్టమ్ వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాటిని ట్రబుల్ షూట్ చేసే విధంగా మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆల్ ఎడ్యుకేషన్స్ డాక్యుమెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఏవైతే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమోస్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక 1 వీక్‌లో జాయిన్ అయిపోతే సరిపోతుంది. అలాగే ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో స్టడీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ డిగ్రీ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఎవరైతే కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. అన్నీ క్లియర్ చేసుకొని ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఒరిజినల్ కాపీస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోతో పాటు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇంకా 1 గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ ప్రూఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి సరిపోతుంది. ఓకే. అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏదైతే గోపన్పల్లి అనే లొకేషన్‌లో గోపన్పల్లి క్యాంపస్‌లో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకోటొచ్చేసి మనకి నానక్రామ్‌గూడలో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కంటెంట్ మోడరేషన్ అసోసియేట్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి విప్రో క్యాంపస్, వెండర్ గేట్ 203, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఈ ఏదైతే గచ్చిబౌలిలో విప్రో క్యాంపస్ ఉందో అక్కడే వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఇంటర్వ్యూ డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10:00 నుంచి 1:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంతలోపు మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఇక్కడ 200 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మనకి సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే 1.75 నుంచి 2,00,000 పర్ యానమ్ సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు సాలరీ ఫిక్స్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి మనకి హెచ్ఆర్ నేమ్ వచ్చేసి మాధవరెడ్డి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న టైంలో మాధవరెడ్డి అనే నేమ్ అయితే మెన్షన్ చేయండి. గేట్‌లో సరిపోతుంది. ఓకే. మీకు లోపలికి పంపించేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్‌లో. అలాగే కంటెంట్ మోడరేషన్ మీద మీకు అవగాహన ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకు ఫ్రెషర్స్ కాబట్టి కంటెంట్ మోడరేషన్ గురించి అవగాహన లేకపోయినా కూడా మీకు రిక్రూట్ అయితే చేసుకుంటారు. మీకు తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇక్కడ అదర్ డీటెయిల్స్‌లో కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. నో రిమోట్, నో హైబ్రిడ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే టూ వే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ 2 చేసుకోవడానికి అవకాశం అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు దాంట్లో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్, ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకా మార్క్స్ మెమో, పాన్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి తీసుకొని వెళ్ళాలి. ఈ ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. మీకొచ్చేసి ఇక్కడ కూడా వర్కింగ్ డేస్ 5 డేస్ ఇవ్వడం జరుగుతుంది. 2 డేస్ రొటేషనల్ వీక్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. అది చూసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ గోపన్పల్లి అనే ఏరియాలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో గచ్చిబౌలికి దగ్గరలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. కంటెంట్ మోడరేషన్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.